ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. ఒక ప్రాముఖ్యమైన ఆర్థిక అవసరత ఉన్నది. దాని నిమిత్తం మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు సహాయం చేయాలి ఆ అవసరత తీరటానికి. కనుక మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. అరచు పిల్ల కాకులకు ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు అని మీరు యోబుని అడిగారు. జవాబు యోబు చెప్పకపోయినా మాకు అర్థమవుతోంది మీరే అని. మీపై ఆధారపడిన వారికి మీరు తప్ప వేరొక సహాయకుడు లేరు. మీపైనే ఆధారపడుతున్నాము, మీరే మా సహాయము. మీకు స్తుతించి ప్రార్థిస్తున్నాము. ప్రతి అవసరం మీరు తీర్చండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం మీ ముందుంచుకోండి. యేసు ప్రభువు మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. ప్రభువు మాటలు గంభీరమైన మాటలు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది? ఆలోచింపచేసేదిగా ఉంది. ఇంకొక మాట, పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మనం వివాహాలకు, గృహప్రవేశాలకు, రిటైర్మెంట్ ఫంక్షన్స్కు, బర్త్డే ఫంక్షన్స్కు, సెలబ్రేషన్స్, స్పెషల్ డేస్ సెలబ్రేషన్స్కు మనం ఇన్విటేషన్స్ పంపుతూ ఉంటాం, ఆహ్వాన పత్రికలు. మనకు తెలిసిన ఉన్నత స్థాయి నుండి మనకు కావలసిన దిగువ స్థాయి వారి వరకు ఆహ్వాన పత్రికలు స్వయంగా కానీ సేవకుల ద్వారా కానీ పంపిస్తాం. రావలసిన అతిథుల కొరకు గంభీరమైనటువంటి గొప్ప విందును సిద్ధం కూడా చేస్తాం, ఏర్పాట్లు చేస్తాం. పిలువబడిన వారు అనేకులు, కానీ ఆ విందులో పాల్గొనేవారు ఏర్పరచబడిన వారు. అంటే ఆ విందు ఎవరికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడో వారే దానిలో పాల్గొంటారు. అలాగే పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకోవటానికి కూడాను సువార్తను గుర్చినటువంటి గొప్పదనం, ఔన్నత్యం గుర్చి ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రణాళికను గుర్చి తెలియజేస్తున్నాడు. ఆయన రక్షణ విందును సిద్ధం చేశాడు. అది సిలువలో ఆయన సిద్ధం చేశాడు. ఆ విందుకు రావాలనే మొట్టమొదటి ఇన్విటేషన్ తన స్వజనులైన యోధా వారికి పంపించాడు. కాబట్టి వారి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఏర్పరచబడిన వారుగా ఉండు గుంపును ఐడెంటిఫికేషన్ చేయటం కొరకు పిలవబడే వారి సంఖ్య ముందుగా నిర్ణయించబడింది. పిలిచినప్పుడు ప్రముఖులు అనుకున్నవారు రాలేకపోయారు. విందుంది, ఏం చేయాలి? అప్పుడు ఆ యజమానుడు చెప్పాడు, కంచెల్లోకి పొమ్మన్నాడు.
పిలువబడమన్నాడు. కనిపించిన వాళ్ళందరినీ పిలవమన్నాడు. అందరిని పిలిచారు. అంటే ఏర్పరచబడిన గుంపులోనికి రావటానికి పిలువబడిన వారందరూ ఇష్టపడలేదు. దాంతో ప్రభు ఆ యొక్క యజమానుడు అందరికి అవకాశం ఇచ్చాడు. వారిలో ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా విందుకు వచ్చాడు. ప్రభు వాడిని బయటికి పంపించాడు. కనుక ఈ సందర్భం రక్షణను సూచిస్తాం. ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. వాళ్ళకి ఆహ్వానం పంపించాడు, రండి అని. కానీ వాళ్ళు దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును అంగీకరించడానికి వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఆయన ఇస్తున్న రక్షణ విందును అంగీకరించడానికి నిర్లక్ష్యం చేశారు. కనుక ఆ నిర్లక్ష్యానికి వారు మూల్యాన్ని చెల్లించారు. రక్షణ అన్యుల వశమైపోయింది. ఈ సందర్భాన్నే 22వ అధ్యాయంలోని ప్రథమ భాగం తెలియచేస్తుంది. వరుసగా చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిస్తూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లు అనెను. యేసు వారికి ఉత్తరమిస్తూ, వారికి అనే పదం ఎవరిని సూచిస్తోంది? వారికి అంటే శిష్యులు కాదు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, లేవీయులు, ప్రధాన యాజకుడు, ఈ గుంపు అన్నమాట. యేసు సంభాషణ 21వ అధ్యాయములో నుండి కూడా వారితోనే కొనసాగుతోంది. వారికి ఒక ఉపమానం తర్వాత మరొక ఉపమానం, ఒక ఉపమానం తర్వాత మరొక ఉపమానం, ఇలా ఉపమానాలు చెబుతూ వెళుతున్నాడు. వాళ్ళకి అర్థం కావటానికి, మీరు తృణీకరిస్తున్నారు నన్ను, నేను రక్షకుణ్ణి, దేవుడు నన్ను పంపించాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి, కానీ మీరు నన్ను తృణీకరిస్తున్నారు, ఇది మీకు అర్థం అవ్వాలి అని ఆయన వారికి సందేశం ఇస్తూ వెళ్తున్నాడు. ద్రాక్ష తోటలో పనిచేయమని పిలిచిన కుమారులని చెప్పాడు. యూదులు, మీరు మొదట మీ దగ్గరికి వచ్చాను, మీరు విధేయత చూపుతామన్నారు, చూపలేదు. కానీ మొదటి నుండి అవిధేయులైనటువంటి అన్యులు విధేయత చూపించారు. విధేయత చూపించిన అన్యులే విధేయత చూపనటువంటి యూదుల కంటే దేవునికి ఇష్టలు అనేది చెప్పేశాడు వాళ్ళతో. తర్వాత మరొక ఉపమానంలో, ద్రాక్ష తోటను మీకు ఇచ్చేశాను, ఫలాలు మాత్రం నాకు ఇమ్మని అడిగాను, కానీ మీరు ద్రాక్ష తోటను ఆక్యుపై చేయాలని ట్రై చేశారు అంటూ వారి యొక్క అధికారాన్ని, వారికి ఇచ్చిన భాగ్యాన్ని ప్రశ్నిస్తూ, కుమారుని చంపారు మీరు, అందువల్ల మిమ్మల్ని నాశనం చేస్తాడు ప్రభు, మీరు వద్దనుకున్న అన్యజనులు, వేశ్యలు, సుంకరులు పరలోక రాజ్యంలో పోయి కూర్చుంటారు అని వాళ్ళకే చెప్పాడు. మరలా మరొక ఉపమానం చెబుతున్నాడు. విందు సిద్ధమైంది, విందు కొరకు దేవుడు పంపిస్తున్నాడు, రాజు పిలుపునిస్తున్నాడు, యజమానుడు పిలిపిస్తుంటే స్పందించకుండా ఉన్నవాళ్ళు పోయారు. రోడ్ల మీద ఉన్నవారు ఆ విందులో పాలు పొందారు. హూ ఆర్ నాట్ వ్యాలిడ్ పీపుల్, హూ ఆర్ నాట్ వర్ది, ఎవరు యోగ్యులు కాదో వాళ్ళు కూడా దీనిలోకి రమ్మని ఆహ్వానం వస్తే వాళ్ళు వచ్చేశారు. అన్యులు మనం యోగ్యులం కాదు కదా. యూదులు జన్మతః వారు అబ్రహాం సంతానం అయి ఉండి వాగ్దానాలను వారసత్వం పుచ్చుకొని పుట్టిన వాళ్ళు. మనకేమున్నాయి? వాగ్దానాలు లేవు కదా అన్యజనులకు. యేసుక్రీస్తునందు వాగ్దానాలు అవునన్నట్టుగా వచ్చాయి మనకు. కనుక క్రీస్తు ద్వారా మనం వారికంటే శ్రేష్ఠులం అయిపోయాం. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే వారికి ఈ ఉపమానాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి చేసిన రాజు, పెండ్లికి విందు చేసిన, పెండ్లి విందు
ఆకాశ మధ్యమంలో ప్రభువునకు సంఘానికి వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది, రండి రారండి అన్నాడు ప్రకటన గ్రంథంలో. కనుక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 7 ఏళ్ల మహా శ్రమల కాలం భూమి మీద ఉన్నప్పుడు ఆకాశ మధ్యమాన జరుగుతుండగా, ప్రభువు భూమి మీద అడుగు పెడుతున్నప్పుడు 7 ఏళ్ల ఆ వివాహ మహోత్సవం అనంతరం అడుగు పెడుతున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ వాళ్ళు రిజరక్షన్కి వస్తారు. వారితో కలిసి ప్రభు 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు ఆ 1000 years రియన్మెంట్ విందుగా చెప్పబడతారు. ఆ విందులో పాల్గొన్నవాడు ధనుడని చెబుతున్నాడు. ఎట్లొస్తారు అందులోకి? అక్కడ రావాలి అంటే పెండ్లి వస్త్రం కావాలి, రక్షించబడిన అనుభవం కావాలి. యూదుడిగా పుట్టితే చాలదు, యూదుడిగా పుడితే చాలదు, రక్షించబడిన అనుభవం కావాలి. యేసునందలి విశ్వాసం ఉన్నటువంటి వారికే అక్కడ చోటు. హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితా ఉంది, అది కొనసాగింది ఓల్డ్ టెస్టిమెంట్లో. వాళ్ళే అందులో జాయిన్ అవుతారు. రిలీజియస్ జ్యూస్ ఉన్నారు చూశారు, వాళ్ళు కూడా ఉన్నారు కదా. వింటున్నారా? రిజరెక్షన్ పొందినటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్కి గార్మెంట్స్ ఉన్నాయి, వెడ్డింగ్ గార్మెంట్ ఉంది వాళ్ళకి. వివాహ విందులో పాల్గొనటానికి వివాహ వస్త్రం ఉంది, పెండ్లి వస్త్రం ఉంది వాళ్ళకు. దే ఆర్ సేవ్డ్ సో దట్ దే వర్ రిజరెక్టెడ్. వాళ్ళు రక్షించబడిన ఆత్మలు కనుక వాళ్ళు పునరుద్ధారణలు అయ్యారు. 1000 ఏళ్ల పాలనలో వీళ్ళు పెండ్లి విందులోకి వచ్చారు. కానీ అప్పటికే యూదులు ఉన్నారు చూశారు, భూమి మీద ఉన్న యూదులు, భూమి మీద ఉన్న నరులుగా ఉన్న యూదులు ఉన్నారు చూశారు. వాళ్ళు ఈ రిజరెక్టెడ్ జ్యూస్తో పాటుగా 1000 yearలో ఉన్నా కూడా రక్షణ వస్త్రం లేకపోతే, రక్షించబడిన అనుభవం లేకపోతే దే కాంట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలోనికి, నూతన భూమి మీదకి వాళ్ళు ప్రవేశించలేరు. అందుకని అక్కడి నుండి జడ్జిమెంట్లో పెండ్లి వస్త్రం లేనివాడంటే ప్రభువుని అంగీకరించకుండా కూడాను అబ్రహాము సంతానంగా వచ్చేసినటువంటి జనం ఉన్నారే, వాళ్ళు దే కాంట్ ఇన్హెరిట్ ద న్యూ హెవెన్ అండ్ ద ఎర్త్, న్యూ ఎర్త్. కనుక నూతన ఆకాశం, నూతన భూములు అలాంటి వాళ్ళకి చూడలేదు. అది పెండ్లి విందుకు వస్త్రం లేకుండా వచ్చిన వాడి కథ. అదే చెబుతున్నాడు, పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతను తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. తన దాసులను, దాసులు అనేటువంటి పదం ఇశ్రాయేలీలకు వర్తిస్తుంది. దాసులు అనే పదం, కుమారులు అనేటువంటి పదం చర్చ్, సంఘానికి వర్తిస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో దాసులము 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 అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉనికిలో ఉన్న కాలంలో వాళ్ళు తమను దాసులుగానే చెప్పుకున్నారు, దేవునికి దాసులు అనే. కానీ న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేటప్పటికి మనం వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులం అయిపోయాం యేసుక్రీస్తునందు. కనుక ఇప్పటికీ కూడాను యూదులు మరియు బైబిల్ని అంగీకరించినటువంటి వ్యక్తులు అనేకులు ఏమని చెబుతారు తెలుసా? తమను తాము దాసులుగానే చెప్పుకుంటారు. మేము యెహోవాకు దాసులము అనే చెబుతారు తప్ప కుమారులం అని చెప్పరు. కుమారులను చెప్పుకునే ఘనత ఒక్క యేసయ్య సంఘానికే దక్కింది. విశ్వసించిన వారికి కుమారులు అవటానికి దేవుడి అధికారాన్ని ఇచ్చినట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12-14 వచనాల్లో రాశాడు. తన్ని అందరు అంగీకరించిరో వారందరికీ తన కుమారులు ఒకటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. పాస్ట్ టెన్స్, అనుగ్రహించాడు అయిపోయింది. ఇక మనం కుమారత్వం పొందటమే. చర్చ్ కుమారులు అని పిలువబడుతుంది. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ వచ్చేటప్పటికి దాసులు అనే ప్రకటన చేసుకున్నారు. సోదరుడా, సోదరి, కనుక తన దాసులను పిలుచుట కన్నప్పుడు ఇది యూదులకు పంపిన ఇన్విటేషన్గా మనం చూడాలి. వారు రానొల్లకపోయిరి. కుమారుని యొక్క వివాహము, కుమారుని యొక్క విందు క్రీస్తు యొక్క పాలనను సూచిస్తోంది.
కనుక ఆయన అధికారం కిందకి రమ్మని పిలువగా వారు రానొల్లకపోయిరి అని అర్థం చేసుకోవాలా, ఆయన అధికారం కిందకి రాని వాళ్ళందరినీ ఆయన రెండవ రాకడలో సంహరిస్తాడు. ఆయన అధికారం కిందకు వచ్చినాడే 1000 ఏళ్ల పాలనలో ఉంటాడు. ఆయన సర్వాధికారి అయిన రాజుగా ప్రభువుగా ఉండి లోకాన్ని ఒక్కడే పరిపాలించబోతున్నాడు. ఈ సత్యం మనం గుర్తెరగాలి. తన దాసును పిలిచినప్పుడు వారు రానుల్లకపోయారు కాగా అతను ఇదిగో నా విందు సిద్ధం చేసి ఉంచాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయో సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకును మరొకడు వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చూస్తున్నారా యూదుల యొక్క దుస్థితి? చూస్తున్నారా? ఆనాడు యూదా జనాంగం ఏం చేశారు? యేసు ప్రభువు ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి అంగీకరించడానికి వారికి అవకాశం ఇస్తే వారు పొలమునకు వర్తకమునకు వెళ్ళిరి. వారు పొలానికి పోయారు, వర్తకానికి వెళ్ళిపోయారు. దాసులు వచ్చి చెబుతున్నారు, ప్రవక్తలు వచ్చి చెబుతున్నారు, మరొక దాసుని తీసుకొచ్చి చెబుతుంటే ఎవడు పట్టించుకోవట్లే. ప్రవక్తలందరూ వచ్చి చెప్పారు, మోషే మొదలుకొని ప్రవక్తలందరూ చెప్పారు ప్రభువు యేసుక్రీస్తు వస్తాడని. యాకోబు చెప్పాడు షిలోహు వచ్చు వరకు అని. కనుక ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు, అలాగే సంఖ్యాకాండంలో మనం చూస్తున్నప్పుడు మోషే ప్రజలకు ఇచ్చింది ఆదికాండంలో 49-50లో యాకోబు తన కుమారులకు ఇచ్చినవి. వీటన్నింటా యేసు వస్తాడనేటువంటిది స్పష్టంగా పితరులు చెబుతూ వచ్చారు. యోసేపు కూడా చెప్పాడు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వెనక్కి తీసుకొస్తాడు, మీరు మళ్ళా కనానుకు వెళ్తారనేది చెప్పాడు. ఎక్కడి నుండి అబ్రహాము యొక్క సంతానం ఐగుప్తుకు వచ్చారో మళ్ళా ఆ కనానుకు పోతారనేది ముందస్తుగానే యాకోబు యోసేపులు తన జనాంగానికి చెప్పారండి. యేసుక్రీస్తు యొక్క రాకను గుర్చిన ప్రవచనాలు ప్రవక్తలు చెప్పారు, రాజులు చెప్పారు, కానీ ఎవడు నమ్మలేదు. ఆయన జన్మస్థలం మొదలుకొని, ఆయన జీవితం మొదలుకొని, ఆయన నివాస స్థలం మొదలుకొని, అనేక అద్భుతాలు ఆయన చేసే విషయాలను మొదలుకొని అన్నీ చెప్పారు. ఆయన మరణం గురించి కూడా చెప్పారు, ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు. కానీ యూదులు నమ్మలేదు, ఇప్పటికీ నమ్మటం లేదు. అప్పుడు నమ్మలేదు, ఎప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మటం లేదు. మరి ముందు నమ్ముతారో లేదా అనేది, నమ్మరనేది కొందరి విషయంలో సత్యమని వాక్యం చెబుతాను. కాబట్టి రాజు కోపంతో తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి ఆ పట్టణం తగలబెట్టించాడు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు జరిగేది అదే. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరిని దండ్లను పంపి ప్రభు యొక్క సైన్యముతో ఆయన దిగి వచ్చినప్పుడు ప్రక్షాళన చేసి పారేస్తాడు. అక్కడ అంటున్నాడు, పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువబడిన వారు కానీ పిలువబడిన వారు పాత్రలుగా లేరు. రాజమార్గాలకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలవండని తన దాసులతో చెప్పాను. కనుక పెండ్లి విందుకు పిలిచినప్పుడు యూదులు రాకపోయినందున రక్షణ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు రాజవీధుల్లోనికి పోండి, కనిపించినోండి అన్న పిలవండి అంటే ఆ దాసులు రాజమార్గాలకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి వండర్ఫుల్. నేను కూడా ఉన్నాను అన్నమాట ఇందులో. నేను ఎప్పుడు చెడ్డవాడిని అని చెప్పుకుంటా, మంచివాడిని అని చెప్పుకోను. ఎవరైనా అడగనివ్వండి నన్ను, నేను చెడ్డాడిని, నేను మంచివాడిని కాదని చెబుతా. ఐఎమ్ సేవ్డ్ బై ద గ్రేస్, నాట్ బై మై ఓన్. నేను నా అంతటా నా క్రియతో నేను రక్షించబడలే, నా ప్రభు యొక్క కృప వల్ల నేను రక్షించబడ్డాను. ఐఎమ్ ఏ బ్యాడ్ పర్సన్. చెడ్డవారినేమి మంచివారినేమి, మతం చెబుతుంది మంచోళ్ళకే దేవుడని, కానీ మార్గం చెబుతుంది పాపులకు రక్షకుడని. కనుక చెడ్డవారినేమి మంచివారినేమి
తమకు కనబడిన వారందరినీ పోగు చేసేసారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ శాల నిండిపోయింది. అర్థమవుతోందా సోదరుడా సోదరి? ద ఛాన్స్ వాజ్ గివెన్ టు అన్వర్ది. పనికిరాని వారికి అవకాశం వచ్చింది. ఉపమానాలు చూడండి, ప్రభువు చెబుతున్నవి. కుంటివారు, పని చేయలేని వారు, నాట్ ప్రొఫెషనల్స్, వాళ్ళు పనిలో నిపుణత లేని వారిని సాయంకాలం 5 గంటలకు పనికి పిలిచి ఉదయం 6 గంటలు వచ్చిన వాడితో కూడా సమాన జీతం ఇచ్చిన గొప్ప యజమానుడు ఆయన. ప్రతి ఉపమానంలో యూదుల యొక్క రిజెక్షన్, జెంటైల్ సాల్వేషన్ మత్తయి స్పష్టంగా చెబుతూ వచ్చాడు. సోదరుడా సోదరు, చెడ్డవారికి ఆహ్వానం వచ్చింది, తాగుబోతులకు ఆహ్వానం వచ్చింది, వ్యభిచారులకు ఆహ్వానం వచ్చింది, దొంగలకు ఆహ్వానం వచ్చింది, చోరులకు ఆహ్వానం వచ్చింది, జారులకు ఆహ్వానం వచ్చింది, లంచగొండ్లకు ఆహ్వానం వచ్చింది, నరహంతకులకు ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం అందుకున్న వాళ్ళు రాజుగారు మమ్మల్ని పిలిచారు అని బయలుదేరి వచ్చారు. ఈ లోకంలో నశించిపోయిన వారముగా ఉన్న వారము ప్రభు మమ్మల్ని పిలిచాడే రక్షించటానికి. ఆయన విందు ఇవ్వటానికి పిలిచాడు. అది ఆయన కృపతో ఇచ్చింది, మా గొప్పతనం కాదు. మమ్మల్ని పిలిచాడు ఆయన, మేము వెళ్తున్నాం. ఇవాళ నేను పరలోకానికి అర్హుడిని కాదు. ఐఎమ్ ఏ వర్స్ట్ సిన్నర్ ఆన్ దిస్ ఎర్త్. కానీ ఆయన పిలిచాడు. నాకు ఇప్పటికీ అదే ఆలోచన. హౌ కెన్ ఐ ఎలిజిబుల్ టు ద హెవెన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఎట్టా ఈ పాపి అర్హుడండి? నాకు ఎప్పటికీ అర్థం కాదు. మాసిరామణి గారు అన్నారు, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి. అవును, ఎలా అందుద్దండి? పరలోక రాజ్యం ఏమిటి, పాపం చేసిన నాకేమిటి? కానీ ఆయన పిలిచాడు. ఆయన పిలిచాడు అనగా ఆయన కృప ద్వారా ఆయన పిలిచాడు. ఆయన పిలిచాడు, మనల్ని రానిస్తాడా అనుకుని ఆగిపోలా. ఆయన పిలిచాడు, వెళదాం అని బయలుదేరాం. విశ్వాసం ఉంచాం, పిలిచాడు, వెళ్ళాలి. ఒబీడియన్స్ విత్ ఫెయిత్, విశ్వాసంతో మనం విధేయత చూపించినప్పుడు ఆ విందులో మనం భాగస్థులు అవుతాం. రాజు కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చాడు. అక్కడ పిండి వస్త్రం లేకుండా ఒకడు కూర్చున్నాడు. వాడిని పిలిచాడు, స్నేహితుడా అంటే ముందే తెలుసు అనమాట ఆయనకి. అంటే యూదుడై ఉంటాడు, యూదుల్లో అన్బిలీవర్ అయి ఉంటాడు. అందుకే అంటున్నాడు, పెండ్లి వస్త్రం లేక ఎక్కడికి ఎలా వచ్చావు అని అడుగ్గా వాడు మౌనంగా ఉన్నాడు. అంటే వాడికి తెలుసు, స్నేహితుడు అయ్యుండి పెండ్లి వస్త్రం అవసరం అని తెలిసి వస్త్రం లేకుండా విందులో వచ్చి కూర్చున్నాడు. ఆ మావాడే కదా అని చాలామంది అనుకుంటారు. మావాడే కదా, మావాడు అయితే పని అవుతుందా? దేవుడిని తప్పుకుంటుందా? గాడ్ నెవర్ కాంప్రమైజెస్. దేవుడు ఎన్నడూ కూడా రాజీ పడ్డాడండి. కనుక మంచోళ్ళు చెడ్డోళ్ళు అని వాళ్ళు పోగేసినప్పుడు వాళ్ళకి పెండ్లి వస్త్రం ఇచ్చి లోపల తీసుకొచ్చాడు. చెడ్డ వాళ్ళకు రక్షణ ఇచ్చి పరిశుద్ధులుగా తీర్చి లోపలికి తీసుకొచ్చాడు. కానీ యేసుని అంగీకరించకుండా, విశ్వాసం లేకుండా, నీతిమంతుడు కాకుండా ఆ పెండ్లి విందులో పాల్గొనాలనేటువంటి పరిపాలనలోకి రావాలనుకునేవాడు రాలేడు. అంతటి రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో దోసాయండి. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతూ ఉండే పరిచారకులతో చెప్పి, ఇది పాతాళాన్ని సూచిస్తుంది. ఇది పాతాళాన్ని సూచిస్తోంది. ఈ మాట పాతాళాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పాతాళమును వాడు పడవేయబడుట, కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి త్రోసివేయబడుటను సూచిస్తాడు. ఏడ్పు పండ్లు కొరుకుతూ ఉంటుంది. అక్కడ అగ్నిగుండంలో పారవేయమంటున్నాడు. జడ్జిమెంట్లో రక్షణానుభవం లేనివాడు, యూదుడైనా సరే, పుట్టు క్రైస్తవుడైనా సరే అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. రక్షణానుభవం లేనివాడు నిత్య నరకాగ్నిగుండానికి పోవలసిందే. అందుకని అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే.
చాలామంది పిలువబడ్డారు, ఆహ్వానించబడ్డారు. కానీ ఎంతమంది చేరతారు? చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. నేను 15 సంవత్సరాలుగా వాక్యం చెబుతున్నాను. నా ప్రోగ్రాం రికార్డ్ చేసినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. నా ప్రోగ్రాంని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తులు, టెక్నీషియన్స్ ఉన్నారు. ఫస్ట్ దే లిజర్డ్, ఫస్ట్ దే హర్డ్ ఫ్రమ్ మీ. నేను వాక్యం చెబుతుండగా ఎడిటింగ్ చేసిన వ్యక్తులు ఉన్నారు. నేను మనవి చేస్తున్నాను, వాళ్ళెవరు ఇంకా రక్షణలోనికి రాలేదు. నో వన్ వాజ్ సేవ్డ్. 15 సంవత్సరాలుగా యేసే పరిష్కారాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి టెక్నీషియన్స్, కెమెరా, వీడియోగ్రాఫర్స్ రక్షణలోనికి రాలేదు. నేను ఎప్పుడు చెబుతుంటాను, బాబు వాక్యం చెబుతున్నావు, కానీ జడ్జిమెంట్లో నువ్వు అవతల, నేను యువతల మిగిలిపోతావు. అర్థమవుతుంది? కనుక నేను యేసే పరిష్కారం రికార్డ్ చేశాను, గైడ్ చేశాను, నేను ఎడిట్ చేశాను అని వరుసలో కూర్చుంటే, లేదా మహాసభలకు నేను మైక్ సిస్టమ్ పెట్టాను, మహాసభలకు నేను పోస్టర్లు వేశాను, పోస్టర్లు ప్రింట్ చేశాను, బ్యానర్స్ వేశాను, వాళ్ళకి ఎంట్రెన్స్ ఉంటుందా? కనుక మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఒబీడియన్స్ టు ద గాస్పల్ ఈజ్ కంపల్సరీ, నీడెడ్ వన్. అది లేని ఎడల పరలోకానికి పోవాలి. కనుక పిలువబడ్డావు, మంచిది. ఆర్ యు ఒబీడియంట్? నీవు విధేయత చూపిస్తున్నావు. విధేయత చూపమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. మాకున్న ఆర్థిక అవసరతలన్నీ తీర్చము. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైననుగాక, ఆమేన్.